వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలోని 3 మున్సిపాలిటీలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లో జరగనున్న ఎన్నికలకు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాహి చైతన్య తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల బందోబస్తుకు 7 మంది ఏసీపీలు, 70 మంది సీఐలు, సుమారు 1500 మంది పోలీస్ సిబ్బందిని మోహరించినట్లు చెప్పారు. 146 వార్డుల పరిధిలో 1376 మంది పోలీస్ సిబ్బందితో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కంట్రోల్ కోసం 100 మంది ఎన్సీసీ క్యాండిడేట్లను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. దాన్ని పోలీసులు ప్రీవియస్ పోలీసులు రెవెన్యూ డిపార్ట్మెంట్ అట్లానే ఏరియాని బట్టి ఇక్కడ నిజామాబాద్లో అయితే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధికి ఒక ట్రెక్కింగ్ పోటీ ఇవ్వడం జరిగింది. అదే బోధను ఆర్మూర్ కూడా ఒకే పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉంటాయి కాబట్టి దాన్ని మళ్ళీ డివైడ్ చేసుకుని బోధనలో 3 స్ట్రైకింగ్ పోస్టులు, ఆర్మూర్లో 2, డీవీలో 2 స్ట్రైకింగ్ పోస్టులు డివైడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ పోస్టులని ఏసీపీల ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. స్ట్రైకింగ్ పోస్ట్ అంటే సిఏ ఆధ్వర్యంలో ఉంటాయి, స్పెషల్ స్ట్రైకింగ్ పోస్టులు వచ్చి ఏసీపీ ఆధ్వర్యంలో ఉంటాయి. రేపు ఎలక్షన్ అవుతుంది, తర్వాత 13వ తారీఖు కౌంటింగ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఈ ఎంటైర్ ప్రాసెస్ లో ఎంతమంది గురించి అంతమంది ఓటర్లు వాళ్ళ ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి. ఎటువంటి ఇష్యూస్ రాకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు వాళ్ళ ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి. ఎటువంటి ప్రభావాలకు రూపాల్లో ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి. శ్రీశైల దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా సాయంకాలం బృంగి వాహన సేవ నిర్వహించారు. ఈ సేవలో శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను అక్కమాదేవి అలంకార మండపంలో బృంగి వాహనంపై వేయించేపు వేయించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్క భజన, కేరళ చండీ మేళం, జానపద నృత్యాలు, కాళికా నృత్యం, నందికోల సేవ, డోలు విన్యాసం, గిరిజన నృత్యం వంటి వివిధ సాంప్రదాయ కళా రూపాలను ఉత్సాహంగా ప్రదర్శిస్తారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఆర్డీఓ కార్యాలయంలో బోగోలు మండలం కొండ బిట్రకుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి భక్తుల సౌకర్యాన్ని పరిగణిస్తూ విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలు, ప్రసాదం మరియు అన్నదానం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బ్రోచర్లను విడుదల చేశారు. భక్తుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే తెలిపారు. నమో వెంకటేశాయ నమః. బెల్వకోట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క నవాహినిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి ప్రారంభమై మార్చి 8వ తేదీ వరకు జరిగేటువంటి ఈ మహోత్సవాలు మొట్టమొదట తిరుమల దేవస్థానం యొక్క ఆచార సాంప్రదాయాలకు, తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరిగే విధి విధానాలతో 11 రోజుల పాటు మన బెల్వకుంట క్షేత్రంలోని కొండబెట్టకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వము, పండితులు నిర్ణయించిన మేరకు ఉత్సవాలు జరుగుతున్న వేళ 26వ తేదీ ఉదయం 7 గంటలకి బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తున్నారు.
ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ అధికారులందరితోనూ ఆర్డీఓ గారి అధ్యక్షతన రివ్యూ నిర్వహించడం జరిగింది. అన్ని ప్రభుత్వ సంస్థలు ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలా పాల్గొనాలి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి డండ్లకట్ల స్వామిదాస్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టకుండా రాజకీయ డైవర్షన్ పాలిటిక్స్ నిర్వహిస్తున్నారని అన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం ట్యాంకర్ల సమస్యలపై ప్రచారం అవుతుందని, నిజానికి సిబిఐ సిట్ దానిలో నో యానిమల్ ఫ్యాట్ స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల్ని ప్రక్కదారి పట్టించడం కోసం ప్రతిపక్ష పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి నాయకుల్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు శ్రీవారి ప్రసాదం లడ్డు వ్యవహారంపై నిప్పు లాంటి నిజాలని పక్కదారి పట్టించి వాళ్ళు అధికారంలోకి వచ్చిన 2024లో వచ్చిన తర్వాతనే ఈ ట్యాంకర్ల విషయంలో కానీ కల్తీ నెయ్యి విషయం కానీ బయటకు వచ్చిన తర్వాత 4 ట్యాంకర్లని రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లు కూడా తిరిగి రప్పించినటువంటి అంశం కూడా తొట్టిదారి వచ్చి మళ్ళీ అదే రాఘవేంద్ర స్టోన్ కర్షర్లో కాళహస్తిలో ఉన్నాయని అక్కడ నుంచి ఇదంతా మేము చెప్పేది కాదు. సిబిఐ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నటువంటి అంశాలు. మియాపూర్ పరిధిలోని నారాయణ స్కూల్ భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది స్కూల్లో ఉన్న పిల్లలను సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా పిల్లలకు హాని జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో ఇల్లరికపు అల్లుడు తన వృద్ధి అత్తపై అత్యాచారం చేసి హత్య చేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో అత్త ఇంటికి వెళ్లిన నిందితుడు చెన్నమ్మపై దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుమార్తె రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు కల్వకుర్తి సిఐ నాగార్జున వెల్లడించారు. నేను రఘుపతిపేట గ్రామ సర్పంచ్ను. రాత్రి మృతురాలి చెన్నమ్మపై అల్లుడు రాఘవేందర్ తాగిన మైకంలో అత్యాచారం చేసినట్టుగా చుట్టుపక్కల వారు మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ ఘటనపై మేము పోలీస్ శాఖ వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ ఘటన జరగడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా అసలు జరగడంపై పోలీస్ శాఖ వారికి సమాచారం ఇచ్చాము. దీనిపై ఎఫ్ఐఆర్ చేసి నిర్వహించి పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. ఈ రిపోర్ట్ నిజమని తేలితే రాఘవేందర్ని కఠినంగా శిక్షించాలని మా గ్రామస్తుల తరఫున కోరుతున్నాము. ఖమ్మం జిల్లాను క్రీడా ప్రతిభకు కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కప్ 2025-2026 జిల్లా స్థాయి క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈసారి కనీసం 75 మెడల్స్ సాధించాలనే లక్ష్యంతో క్రీడాకారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో ముందుకు చీఫ్ మినిస్టర్స్ కప్ గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో కంప్లీట్ చేసుకొని నేడు జిల్లా స్థాయిలో మీరందరూ ఇక్కడ ఉన్నారు. అంటే మన జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల నుంచి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఈ 44 స్పోర్ట్స్ నుంచి ఎవరు అని అంటే ఇక్కడ కూర్చున్న మీరందరూ. సో ఫస్ట్ మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఎంతో కాంపిటీషన్ని ఎదుర్కోవడమే కాకుండా అక్కడ ది బెస్ట్ అట్ జీపీ లెవెల్, మండల్ లెవెల్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీరు గెలుపొంది అక్కడ నిష్ణాతులుగా మీరు గుర్తింపు పొంది ఇక్కడ జిల్లా స్థాయికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ కూడా
పేరు పేరున శుభాకాంక్షలు. అందరూ కూడా ఏం కావాలి, నేను గెలుస్తాను జిల్లా స్థాయిలో అనేది బలంగా మీరు మైండ్లో నమ్మాలి. మీరు మైండ్లో నమ్మినప్పుడు మీ ఆటలో కూడా అది కనబడుతుంది. మీరు మైండ్లో డౌట్ ఉందనుకోండి, ఆటలో మీరు 100% ఇవ్వలేరు. సో ఆల్వేస్ మైండ్ యూ షుడ్ బి 120% కాన్ఫిడెంట్, ఎస్ ఐ విల్ విన్ అనేది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ తాండా గ్రామంలో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి స్థానిక సర్పంచ్ ప్రియా నాయక్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. 10 లక్షల రూపాయలు మంజూరు కావడంతో విద్యార్థుల సురక్షిత కోసం గోడ నిర్మాణం జరుగుతున్నట్లు ప్రధానోపాధ్యాయులు ప్రవళిక చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్ నాయక్, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, స్థానిక నాయకులు మరియు తాండా పెద్దలు పాల్గొన్నారు. वर्कर मार रहे भैया మన కాజాపూర్ తండాలో గల ఎంపీపీఎస్ పాఠశాల నందు ఎన్ఆర్జీఎస్ ద్వారా 10 లక్షల అమౌంట్ మన పాఠశాల కాంపౌండ్ వాళ్ళకే శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు మరియు పేరెంట్స్ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. తొందరగా మన కాంపౌండ్ వాళ్ళు పనులు కావాల్సిందిగా కోరుతున్నాం. నేను ప్రధాన ఉపాధ్యాయురాలిగా మన పాఠశాల అభివృద్ధికి అన్ని కార్యక్రమాల్లో సర్పంచ్ గారు అందరూ సహకరించాల్సిందిగా, మన సెక్రటరీ సార్ తొందరగా పనులు పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. పాఠశాలలో కాంపౌండ్ హాల్ లేక పిల్లలు చాలా ఇబ్బంది పడడం జరిగింది. పిల్లలు రోడ్ మీద ఎక్కడము, చాలా వెహికల్స్ రావడము, ఇబ్బంది పడడం జరిగింది. జిల్లా కలెక్టర్ సంతోష్ గోనుపాడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గద్వాల మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సామాగ్రి కేంద్రాన్ని పరిశీలించారు. జిల్లాలో 77 వార్డుల 189 పోలింగ్ స్టేషన్లకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, సుమారు 2000 మంది పోలీస్ మరియు సిబ్బంది భద్రతా ఏర్పాట్లతో సీసీ కెమెరాల మానిటరింగ్తో ప్రశాంత పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కలెక్టర్ స్పెషల్ కౌంటర్లో స్ట్రాంగ్ రూమ్, బ్యాలెట్ బాక్స్ మరియు అవసరమైన అన్ని సామాగ్రిని తనిఖీ చేసి అధికారులకు సరైన సూచనలు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి పట్టణ అభివృద్ధి మౌలిక సదుపాయాల పనులను వేగంగా చేపడుతున్నట్లు తెలిపారు. మత సామరస్యాన్ని కాపాడుతూ రాజకీయ లాభాల కోసం మతాలను అడ్డుపెట్టే ప్రయత్నాలు ప్రజలు తిరస్కరిస్తారని, మున్సిపాలిటీ ఆస్తులను ఆక్రమించే ఎవరైనా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో ప్రశాంతతను భంగం చేసే రాజకీయ డ్రామాలను నిరసిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతామన్నారు. అభివృద్ధి చేసి దాన్ని శుభ్రం చేసి బ్రహ్మాండంగా లైట్లు పెట్టి సర్కిల్ బ్యూటిఫుల్గా తయారు చేసి బ్యూటిఫికేషన్ చేస్తే మైనారిటీల ముసుగులో ఒకరాయన మా పార్టీ ఆయన కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళు వచ్చి ఏం చెప్తారు, ఆడేదో పేరు పెట్టానే ఒక డ్రామా ఆడితే ఆ రోజు ఏం చెప్తాను, నేను గతంలో ఏముంటే అదే ఉంటుందని చెప్పాను. ఇది చరిత్ర మారిస్తే మారేది కాదు. ఇక్కడ కూడా 70 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా ఎవరైతే ఉంటున్నారో, ఏ బేస్ మీద ఉంటున్నారో వాళ్ళే ఉంటారు. ఈడ మతాలకు సంబంధించిన కాదు, ఈ మతాలను తీసుకొని వచ్చి చేసేటువంటి తప్పిదాలు తప్పు. ఎవరైనా అభివృద్ధికి సంబంధించినంత వరకు ఆ ప్రాంతంలో ఏముంది, ఏం సంగతి. ఇంకోటి మున్సిపాలిటీకి సంబంధించింది అన్నప్పుడు దానికి ఒక రికార్డు ఉంటుంది. దానికి రికార్డు పరంగా ఎవరైతే ఉన్నారో చరిత్ర ఉంటుంది. ఇన్నేళ్ళు ఎవరున్నారు అక్కడ, ఏం సంగతి ఉంటుంది, టెంపుల్ ఎక్కడ ఉంటుందో ఉంటుంది. నేను మీకు అందరికీ చెప్తున్నా, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనే సమాచారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తేనేదేయకూడదు. అందరూ మా సోదరు రంజాన్కి వస్తే 28 మంది ఇళ్లకు పోతా. నేను పొద్దున్న లేచినప్పుడు రాత్రి వరకు షీర్ కుర్మా తినందే రాను బయటికి. ఇక్కడ క్రిస్టియన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మనకి ఏదైతే క్రిస్మస్ రోజున బ్రహ్మాండమైనటువంటి వేడుకలు చేసుకుంటాం. అదే రకంగా ఉగాదికి కానీ, సంక్రాంతికి కానీ, వినాయక చవితి పండుగ కానీ అన్ని రకాలుగా ఏర్పాట్ల మీద మనం బ్రహ్మాండంగా ముందుకు పోతాం. ఇక్కడ అందరి మనోభావాలకు తగ్గట్టే హిడెన్ అజెండా తోటి అక్కడ. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. దీన్ని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్స్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్ల. తెలుసా మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లేస్తోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 Flash News Telugu యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. దీన్ని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్స్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్ల. తెలుసా మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లేస్తోనే మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 Flash News Telugu యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. మీరే చేస్తున్నారుగా. ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన నేత నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు వైసీపీ అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేసిన తర్వాత వినతి పత్రం సమర్పించారు. శ్రీధర్ మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల నిజమైన పరిస్థితిని ప్రజలకు తెలియజెప్పడం మరియు కూటమి ప్రభుత్వంపై వైసీపీ విష ప్రచారాన్ని తిప్పికొడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, రీజనల్ కోఆర్డినేటర్లు కోలా విజయలక్ష్మి, గుండ్లూరు నాగరత్నం తదితరులు హాజరయ్యారు. వాళ్ళు సాగించే విధ్వంసం ఇది ఒకటి. తర్వాత వాళ్ళు ఈ మధ్య నెల్లూరు నుంచి రాయలసీమ నేతలందరినీ పోతిరెడ్డి పాటు తీసుకెళ్లారు. పోతిరెడ్డి పాటు తీసుకెళ్లి రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగింది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు ఆయన 2020-21లో ఆయన ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించాడు. ఆ రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం లేదు, దాన్ని పట్టించుకోవట్లేదు కూటమి ప్రభుత్వం. దానివల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళ ప్రధాన అభియోగం. దీని పూర్వపరాల్లోకి ఖచ్చితంగా మన పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 2014లో
మనకి రాష్ట్ర విభజన జరిగింది. విభజనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. వరంగల్లో ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పండుగ సందర్భంగా హన్మకొండ హయగ్రీవాచారి మైదానంలో సాంస్కృతిక సమ్మేళనంలో ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం రోజున నిర్వహించే సాంస్కృతిక సమ్మేళనం గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భక్తుల కోసం జాగారం, శివతాండవం వంటి వివిధ కళాకారుల ప్రదర్శనలు జరుగుతాయి. ప్రజలు ఎక్కువగా పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కాకతీయ సామ్రాజ్యంలో విలసిల్లినటువంటి ఈ ఓరుగల్లు నగరం శైవక్షేత్రంగా విరాజిల్లుతూ అనేక మంది యొక్క ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడుతున్నటువంటి ప్రదేశం. మనం నేపాల్ రాజకీయ సంక్షోభం తర్వాత ఒక పదాన్ని ప్రత్యేకంగా వింటూ వస్తున్నాం, అదే జెన్జీ అని పదం. అయితే మన భారతదేశ వాయిద్యకారుడు తన 12 మెట్ల కిన్నెరతోని ఎంతో మంది వీరుల యొక్క గాథలను ప్రపంచానికి చాటినటువంటి కిన్నెర కళాకారుడు పద్మశ్రీ శ్రీ దర్శన మొగలయ్య గారి యొక్క కళారూప ప్రదర్శన ఉంటుంది. దాని అనంతరము ప్రముఖ కవి, రచయిత తన హనుమకొండ జిల్లాలో 2 రోజుల పాటు జరిగిన సీఎం కప్ పోటీల ముగింపు కార్యక్రమానికి యువజన క్రీడల అధికారి గుగులోతు అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు అయి విజేతలకు మెడల్స్ అందజేశారు. 45 క్రీడాంశాలలో 3000 మంది క్రీడాకారులు 16 మండలాల నుంచి పాల్గొన్నారు. అద్భుత ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ సురేందర్ రెడ్డి, ఎర్రగట్టు స్వామి, కోశాధికారి సిరికొండ సుదర్శన్, సంధికరిత రెడ్డి తదితరులు పాల్గొన్నారు. State level tournaments, so being conducted by the government of Telangana. On this occasion, we appreciate and thank the DAYSO Garu and the district administration for conducting the various events successfully. In this regard, now I request Sri Ashok Garu to speak a few words. అందరికీ ఆల్ ది బెస్ట్. ఈరోజు జిల్లా స్థాయి లాంగ్ టెన్నిస్కి ఇచ్చేసిన క్రీడాకారులకు, అసోసియేషన్ మెంబర్లకు అండ్ పీటీ పీటీఎస్కు, కోచ్లకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్న అండ్ ఇవాళ జిల్లా స్థాయి నడుస్తుంది మన దగ్గర నిన్న ఒక 2000 మంది వరకు వచ్చారు. ఈ రోజు 1000 మంది దాకా వస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది నిన్న నుంచి. ఇవాళ ఒక స్టేడియం ఒక పండుగ వాతావరణంగా ఉంది. ఒక జాతర ఎట్లా నడుస్తుందో నిన్న నుంచి జాతర లెక్క ఉంది. స్టేడియం లోపల పోగానే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఇప్పటికీ రావాలని ప్రాక్టీస్ చేసుకోవాలని కోరుతున్నాం. లాంగ్ టెన్నిస్ అందరు ప్రాక్టీస్ వచ్చి దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ విశాఖ భీమిలి నియోజకవర్గం మధురవాడ ఆర్టీసీ కాలనీలో 3.63 కోట్ల రూపాయలతో పార్కులు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, కాలువలు వంటి అభివృద్ది పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. వార్డు కార్పొరేటర్లు అధ్యక్షులతో కలిసి ఆయన కార్యాన్ని ప్రారంభిస్తూ నియోజకవర్గ సమగ్ర అభివృద్ది, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని, గడుపులో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో పతంజలి ఫుడ్స్ ఆధ్వర్యంలో పామాయిల్ తోటలో పెంపకంపై రైతులు అవగాహన సదస్సు నిర్వహించారు. సీనియర్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఉద్యాన శాఖ అధికారులు సుజాత, శాస్త్రవేత్త సునీత రైతులకు పంటల రక్షణ, తెగుళ్ల నివారణ, అంతర పంటలు, ప్రభుత్వ పథకాలు, యంత్రాలు మరియు భూ కార్యాలపై మార్గదర్శకాలు అందించారు. ఎకరాకు 15 టన్నుల దిగుబడి సాధించిన రైతును పతంజలి ఫుడ్స్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఆఫీసర్ జ్యోతుల అయ్యప్ప, క్లస్టర్ ఇన్ఛార్జ్ చక్రధర్, ఫీల్డ్ ఆఫీసర్ లచ్చబాబు పాల్గొన్నారు. కమర్షియల్ క్రాప్స్ లో ఒక మంచి పంట, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ లేకపోతే ఇంకో రకంగానే మార్కెటింగ్ కానీ
పేమెంట్ పరంగానే ఏ రకంగానూ ఇబ్బంది లేనటువంటి పంట. సో రైతులకి మనం మొక్కలు కూడా ఉచితంగా అందజేస్తున్నాం. గత 2 సంవత్సరాలు కూడా రైతులకి ఈ రాయితీలు అందజేస్తాము. అలాగే మనకి కూరగాయ పంటలు సాగుని ప్రోత్సహించడానికి నిమిత్తం పథకం ఉందండి. దానికి హెక్టార్కి 24,000 సబ్సిడీ ఉంది. అంటే మనకి నా పేరు డాక్టర్ పి సునీత. నేను సీనియర్ శాస్త్రవేత్తగా ఉద్యాన పరిశోధనా స్థానం పెద్దాపురంలో నేను చేస్తున్నానండి. కీటక విభాగంలో నేను ముఖ్యంగా దుంపల తోటల్లోని, తర్వాత పలు ఉద్యాన పంటలు మనకి ఈ పామాయిల్ కానీ, తర్వాత మనకి కొబ్బరి కానీ, చిడి మామిడి కానీ, మామిడి కానీ, అదేవిధంగా కూరగాయల పంటల్లోను, తర్వాత పూల పంటల్లోను. సంవత్సరాలు దాటిన రైతులందరూ కూడా ఖచ్చితంగా వినాల్సింది మాట. మీ దాంట్లో ఏదైనా కనబడితే మాత్రం మాకు వెంటనే చెప్పండి. మేము దానికి సమగ్ర యాజమాన్య పద్ధతులన్నీ కూడా మేము. బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గుళ్లపల్లి జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో మమేకంగా సమావేశమై పరీక్ష భయాన్ని అధిగమించడానికి, సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి ప్రశ్నలు ఎలా రాయాలో ప్రత్యక్ష సూచనలు ఇచ్చారు. రోజు కొద్దిగా చదవడం ద్వారా విజయాన్ని సాధించవచ్చని, అవసరమైతే ఉపాధ్యాయుల సహాయం తీసుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రేపల్లె ఆర్టీఓ రామలక్ష్మి, డీఈఓడి శ్రీనివాస్, తహసీల్దార్ పాల్గొన్నారు. అన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, అలాగే స్కిల్ డెవలప్మెంట్ మరియు జూనియర్ కాలేజీలో, ఐటీఐ, పాలిటెక్నిక్ అందరితో కూడా సమావేశం అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్న సమయం, నెల తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మొదలవుతాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ మొదలైనాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్. చివరిగా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, వాళ్ళు పాస్ అవడంలో ఎక్కడ మనకు గ్యాప్స్ ఎక్కడ కనపడుతున్నాయి, వాళ్ళందరూ కూడా మనం స్లిప్ టెస్ట్ లాగా చేసి వాళ్ళ అసెస్మెంట్ కూడా మనం తీసుకోవడం జరిగింది. అందులో కొంతమంది పిల్లలు పాస్ దగ్గర, కొంతమంది ఇంకా పాస్ కూడా అవ్వలేకపోయినటువంటి వాళ్ళ పిల్లల్ని మనము ఒక సపరేట్గా వాళ్ళ పైన ప్రెషర్ కాకుండా వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు కావాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలనేది మన ఉద్దేశం. అలాగే ఇక్కడ ఇంకా ఇండివిజువల్గా అటెన్షన్ కూడా ఇచ్చి వాళ్ళకి ఏ ఏరియాలో సమస్యలు ఉన్నాయో అనేది కూడా చక్కటి కార్యక్రమం జిల్లాలో. మరిన్ని డీటెయిల్స్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. I'm smarter talking.